హలో ఫ్రెండ్స్. మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన అన్‌ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో, వాళ్ళందరికీ కూడా చాలా మంచి అవకాశం అయితే రావడం జరిగింది. ఇక్కడొచ్చేసి మనకి కాగ్నిజెంట్ అనే కంపెనీ ఏదైతే ఉందో, ఈ కంపెనీ సైడ్ నుంచి 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. వీటిలో ఒక నోటిఫికేషన్‌లో వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆపర్చునిటీ ఉంది. అలాగే మరో నోటిఫికేషన్‌లో వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో, వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ ఉంది కాబట్టి, మంచి పెద్ద కంపెనీలో కాగ్నిజెంట్ అనే పెద్ద కంపెనీలో ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉంటే. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంది? అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్‌కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంది? అన్న డీటెయిల్స్ అన్నీ కూడా మాట్లాడుకుందాం. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి మన సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో ఎవరైతే కెరీర్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా మంచి ఆపర్చునిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూశారంటే మీకు అన్నీ క్లియర్‌గా అర్థమైతే అవుతాయి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్‌లో అడగండి. అక్కడ నేను ప్లే చేయడానికైతే ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగొచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్ నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తా ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి కాగ్నిజెంట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకి 25థ్ ఏప్రిల్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి డేట్ వచ్చేసి 25థ్, మనకి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10:30 నుంచి 1:00 వరకు కండక్ట్ అయితే చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి హైటెక్ సిటీలో ఏదైతే కాగ్నిజెంట్ కంపెనీకి సంబంధించిన ఆఫీస్ ఉంటుందో అక్కడ మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అక్కడే మనకి వర్కింగ్ లొకేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి వచ్చేసి ఇక్కడ ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఎప్పుడు పాస్ అవుట్ అయ్యి ఉండాలి అని చెప్పి చూసుకుంటే 22 నుంచి 25 వరకు ఎవరైతే పాస్ ఔట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటామని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. 22, 23, 24 అలాగే 25 ఈ లాస్ట్ 4 ఇయర్స్‌లో మీరు పాస్ ఔట్ అయితే అయి ఉంటే సరిపోతుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటామని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. ఎవరైతే డిగ్రీ పాస్ ఔట్ అయి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మనకి 0 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. టోటల్‌గా వేకెన్సీ వచ్చేసి 30 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు. మనకి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంది కాబట్టి హైదరాబాద్ లొకేషన్‌లో మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. మనకి జాబ్ రోల్ ఏముంది అని చెప్పి చూసుకుంటే మ్యాపింగ్ రోల్ కింద అయితే రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి మ్యాపింగ్ రిలేటెడ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే రెగ్యులర్ డిగ్రీ కంప్లీట్ చేస్తున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆపర్చునిటీ ఉంది ఫ్రెండ్స్. ఏ సబ్జెక్ట్‌లో మీరు పాస్ ఔట్ అయినా పర్లేదు. డిగ్రీ ఏ గ్రూప్‌లో కంప్లీట్ చేసినా పర్లేదు. మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. కాకపోతే డిస్టెన్స్‌లో ఎవరైతే కంప్లీట్ చేశారో డిగ్రీ ఆ క్యాండిడేట్స్‌కి మాత్రం ఎలిజిబిలిటీ లేదు. అది చూసుకోండి. మనకి 25థ్ రోజైతే కండక్ట్ చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి. వెన్యూ హైదరాబాద్ బిల్డింగ్ 12A రహేజా మైండ్ స్పేస్ ఐటీ పార్క్ మాదాపూర్ రోడ్ హైటెక్ సిటీ హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి క్యాప్ ఈ కాగ్నిజెంట్ కంపెనీకి సంబంధించిన ఆఫీస్ ఉంటుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మనకి ఈ ఇంటర్వ్యూస్‌కి తీసుకెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఏమి ఉన్నాయని చెప్పి చూసుకుంటే అప్డేటెడ్ రెజ్యూమ్ అడుగుతున్నారు. అలాగే జిరాక్స్ కాపీస్ ఆఫ్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడీ అని చెప్పి మెన్షన్ చేశారు. ఏదైతే ఆధార్ కార్డ్ ఇంకా పాన్ కార్డ్ ఉంటాయో అవి 2 కూడా తీసుకొని వెళ్ళండి. దాంతో పాటు ఒక 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అడుగుతున్నారు. ఈ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళొచ్చు. దీంతో పాటు మీకు దగ్గర ఏవైతే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ ఉంటాయో అవి కూడా తీసుకొని వెళ్ళండి. అవి కూడా హెల్ప్ అవుతాయి మీకు. ప్రిఫర్డ్ స్కిల్స్ ఏమున్నాయని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకొచ్చేసి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇంగ్లీష్‌లో రాయడం, చదవడం మంచిగా రావాలి. దాంతో పాటు మాట్లాడడం కూడా రావాలి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఎంఎస్ ఆఫీస్ మీద కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మనకి మ్యాపింగ్ రోల్ కింద రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మనకి మ్యాప్ రిలేటెడ్ నాలెడ్జ్ కూడా ఉండాలి అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. నావిగేషన్ అలాగే మ్యాప్ జియోగ్రఫీ అని చెప్పి మెన్షన్ చేశారు. సో, దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మీ దగ్గర ఉంటే మీకు సపోర్ట్‌గా ఉంటుంది ఇంటర్వ్యూ టైమ్‌లో. మీరు కంపెనీలో ఫ్రెషర్‌గా జాయిన్ అవుతున్నారు కాబట్టి మీకు ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. 3-4 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే మీకు వర్క్‌లోకి పంపిస్తారు. మీరు సెలెక్ట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. మంచి నాలెడ్జ్‌తో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి సరిపోతుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కంపెనీకి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. 25థ్ రోజైతే కండక్ట్ చేస్తున్నారు ఇంటర్వ్యూస్. అక్కడికెళ్ళేసి ఏదైతే హైటెక్ సిటీలో కాగ్నిజెంట్ కంపెనీ ఎక్కడైతే ఉందో అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీకి సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కాగ్నిజెంట్ కంపెనీ సైడ్ నుంచి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇవ్వడం కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మనకి న్యూస్ అనలిస్ట్ అనే రోల్ కింద రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. న్యూస్ రిలేటెడ్ మనకి అంటే ఏదైతే కంటెంట్ ఉంటుందో, ఆ కంటెంట్ లేటెస్ట్ కంటెంట్ ఏదైతే సోషల్ మీడియాలో గానీ, అదర్ ప్లాట్‌ఫామ్స్‌లో గానీ ఎక్కడైతే ఉంటుందో దానికి సంబంధించి అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. దాని రిలేటెడ్ రోల్ కోసం తీసుకుంటున్నారు. ఇక్కడ మనకి ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి 24థ్ ఏప్రిల్ రోజు అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. మార్నింగ్ 11:00 నుంచి 12:30 వరకి మనకి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కాబట్టి మీరు వితిన్ టైమ్‌లో లొకేషన్‌లో ఉండడానికైతే ట్రై చేయండి. మనకి హెచ్ఆర్ నేమ్ వచ్చేసి ఆదిబా అని చెప్పి ఉంది ఫ్రెండ్స్. మీరు రెజ్యూమ్ మీద ఆ హెచ్ఆర్ నేమ్ మెన్షన్ చేసి ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి సేమ్ లొకేషన్‌లోనే ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే హైటెక్ సిటీ హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు కదా! ఇక్కడ హైటెక్ సిటీలో ఏదైతే కాగ్నిజెంట్ కంపెనీకి సంబంధించిన ఆఫీస్ ఉంటుందో అక్కడే మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మనకి ఇక్కడ కూడా వేకెన్సీ వచ్చేసి 30 వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు. ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే ఇక్కడ కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో దీని రిలేటెడ్ వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మనకి సాలరీ విషయానికొస్తే 2.75 లాక్స్ నుంచి 3.25 లాక్స్ వరకు సాలరీ అనేది పే చేస్తామని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఎవరైతే డిగ్రీలో జర్నలిజం, కమ్యూనికేషన్స్ లేదా ఇంగ్లీష్, ఇంకా పొలిటికల్ లేదా సోషల్ సైన్స్ ఇలాంటి సబ్జెక్ట్స్‌లో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి రిక్రూట్ చేసుకుంటామని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ న్యూస్ అనలిస్ట్ అనే రోల్ కింద రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి న్యూస్ రిలేటెడ్ ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో దాంట్లో మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. సో, దానికి సంబంధించిన మీకు క్వాలిఫికేషన్ ఉంది అంటే మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. మీరు సెలెక్ట్ అయ్యారంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఆపర్చునిటీ అయితే కంపెనీ ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఇక్కడ కూడా మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఎవరైతే 22-25 ఇయర్స్ మధ్యలో ఎవరైతే పాస్ ఔట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, లాస్ట్ 4 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ ఔట్ అయినారో వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి 24థ్ ఏప్రిల్ రోజు. ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఇక్కడ కూడా సేమ్ డాక్యుమెంట్సే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, అలాగే అప్డేటెడ్ రెజ్యూమ్, ఇంకా గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఐడీ ప్రూఫ్, దాంతో పాటు ఒక 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని లొకేషన్‌కి వెళ్ళండి. సోషల్ మీడియాలో ఎవరైతే బాగా యాక్టివ్‌గా ఉంటారో ఆ క్యాండిడేట్స్‌కి అయితే మంచి ఆపర్చునిటీ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి న్యూస్ ఛానెల్‌లో కంటే కూడా సోషల్ మీడియాలో చాలా త్వరగా మనకి ఏదైతే లేటెస్ట్ న్యూస్ ఉంటుందో అది మనకి బయటికొస్తుంది కాబట్టి దాన్ని మనం అనాలిసిస్ చేసి ఏదైతే వీళ్ళు ప్రాజెక్ట్ తీసుకున్నారో కాగ్నిజెంట్ కంపెనీకి సైడ్ నుంచి ఏదైతే న్యూస్ ఛానెల్‌కి సంబంధించిన ప్రాజెక్ట్ ఉందో దాంట్లో మీరు అప్‌లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అది హ్మ్, ఫేక్ ఉందా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉందా, జెన్యూన్ న్యూస్ ఉందా అని చెప్పి మీరు దాన్ని ఐడెంటిఫై చేసి అది ఒకవేళ జెన్యూన్ ఉంటే మీరు మీ కంపెనీ సైడ్ నుంచి న్యూస్ ఛానెల్‌కి ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి వర్క్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ 2 నోటిఫికేషన్స్‌కి సంబంధించిన డీటెయిల్స్. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం న్యూస్ రిలేటెడ్ ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో దాంట్లో మీకు క్వాలిఫికేషన్ ఉంది అంటే సబ్జెక్ట్స్‌లో మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకే.